హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. 2 days బ్యాక్ మా ఫ్రెండ్ కాల్ చేసి మీ ఊరు వస్తున్నాను, మంచిగా ఎంజాయ్ చేద్దాం ఇద్దరం అనేది. సరే తను వస్తుందిగా, ఏం కుక్ చేయాలా స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే ఈలోపు తనే చెప్పి నేను నాన్ వెజ్ తిన్ను, నేను వెజ్ తింటాను అని చెప్పింది. సరే అని చెప్పేసి ఏం చేయాలి అంటే వెజ్ బిర్యానీ చేసేసేయండి. సరే అని రెసిపీ స్టార్ట్ చేసాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెజిటబుల్ పులావ్ కోసం క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, దొండకాయలు, బంగాళదుంప, అలానే పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని మనం మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వెజిటబుల్ పులావ్లో పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్, అలానే 3 tablespoons నెయ్యి వేసుకుందాము. అందులోనే 2-3 బిర్యానీ ఆకులు, అలానే కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వాటిలో హాఫ్ ఆనియన్స్, అలానే టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లం, ఒక చిన్నుల్లిపాయ, ఆనియన్, టొమాటో ఉంది కదండి, అది కూడా మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కుక్కర్ తీసుకొని దాంట్లోని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసుకొని ముందుగా బంగాళదుంప, క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై అవుద్దాం. బంగాళదుంప, క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు కూడా వేసుకొని తర్వాత టొమాటోస్ వేసుకొని ఫ్రై అవనిద్దామండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము. హాఫ్ స్పూన్ పసుపు, అలానే 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు అంటారు కదండి, అది వేసుకున్నాము. మీ టేస్ట్కి సరిపడా వేసుకొని నేనైతే 2 tablespoons వేసాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఇందులో వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళు చొప్పున మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. బాగా తెరిలేంత వరకు మరిగనివ్వాలి వాటర్ని. తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాము. వేసుకొని కొంచెం అలా కలుపుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 1 విజిల్ లో ఫ్లేమ్ మీద రానివ్వాలండి. తర్వాత విజిల్ మొత్తం పోయాకే తీయాలి మూతని. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో రైస్ అయితే. మరి ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం కుక్ చేసి పెట్టారో కామెంట్ చేసేయండి. మా ఫ్రెండ్ అయితే 2 years తర్వాత నన్ను కలవడానికి వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మేమిద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. మరి మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం చేశారో కామెంట్ చేసేయండి. మేమైతే మంచిగా ప్లేట్లో వెజ్ పలావ్లోకి మంచి సాంబార్ చేసి రైతాతో తిన్నామండి. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎంతమందికి వెజ్ పలావ్ అంటే ఇష్టమో లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.